రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్ఞానవాపి కేసు కీలక మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం మూసి ఉన్న 10 సెల్లార్లలో పూజలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఇది హిందువుల అతిపెద్ద విజయమని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ పేర్కొంది. వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని తెలిపింది. జ్ఞానవాపి కేసు కీలక మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతల ప్రతిమలకి పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్. గాయత్రి, ఈరోజు వారణాసి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆ జ్ఞానవాపి మసీదులో సౌత్ సైడ్ సెల్లార్ లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతించింది. దీనికి ఏంటంటే రిసీవర్ గా ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక రిసీవర్ ను అపాయింట్ చేసి వారం రోజుల లోపల ఇక్కడ పూజలు చేసుకునేదానికి అనుమతించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయాలా, ప్లస్ వీళ్ళు అంజుమాన్ అని ఉంది, ముస్లిం మసీద్ వీళ్ళ ట్రస్ట్ ఉంది కదా, వీళ్ళు దీన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. గాయత్రి. రైట్ కృష్ణమోహన్, హిందువులందరికీ కూడా ఇది పెద్ద విజయం అనే చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తీర్పు ఇప్పుడు వెలువరింది. దీనికి సంబంధించి ఇటు హిందువులకు సంబంధించి అలాగే కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ఏ విధంగా ఫీల్ అవుతుందని చెప్పచ్చు? మీరు చెప్పినట్లు ఇది హిందువుల విజయమే అని చెప్పొచ్చు. గత కొన్ని కాలంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, మళ్ళీ అలహాబాద్ కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నారు. ఇది ఇంకా కీలక మరుపే అని చెప్పాలా. ఈ మొత్తము ఏంటంటే ఈ సెల్లార్ లో పోయి పూజ చేసుకోవచ్చు, వీళ్ళకు హక్కు ఉంది అని ఈ రోజైతే వారణాసి హైకోర్టు చెప్పింది. ఏంటంటే హక్కు ఉంది, హిందువులకు ఆ మసీదులో పోయి ప్రార్థన చేసుకునేదానికి హక్కు ఉంది అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్.